ताले थैंक बनाए। यू गुरुजी। మీ పర్మిషన్ గురుజీ స్టార్ట్ చేస్తాం గురుజీ। बिल्कुल धुआंधार तरीके से स्टार्ट करिए। థ్యాంక్ యూ గురుజీ, కోటి కోటి ధన్యవాదాలు గురుజీ ఈ అవకాశం ఇచ్చేందుకు। సార్ అందరూ గుడ్ మార్నింగ్ సార్। ఈ రోజు ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి కోటి కోటి ధన్యవాదాలు। సార్ అందరికి వెల్కమ్ సార్। నా పేరు వచ్చి ఎం యాగవేందర్ రెడ్డి, ప్రజెంట్ గోల్డ్ ఐపీ పైలట్ లీడర్ ర్యాంక్లో ఉన్నాను గురుజీ। థ్యాంక్ యూ సార్। మన షేప్ షాప్కి కోటి కోటి ధన్యవాదాలు। ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, మన గ్రేట్ మెంటర్స్ దీంట్లో ఉన్నందుకు, వాళ్ళతో పాటు నేను నడిచినందుకు ప్రత్యేక అందరికీ ప్రతి ఒక్కరికి కోటి కోటి ధన్యవాదాలు గురుజీ। థ్యాంక్ యూ గురుజీ। మన గ్రేట్ మెంటర్ డైరెక్టర్స్ కూడా ఒక మనస్ఫూర్తిగా ఒక బిల్ క్లాప్స్ గురుజీ ప్రతి ఒక్కరికి। థ్యాంక్ యూ గురుజీ। సార్ మనం అనుకుంటా ఉంటాం ఏ ఒక్క పని చేయాలన్నా కానీ ప్రతి ఒక్కరికి, అది బిజినెస్ కావచ్చు, ఒక స్టడీ కావచ్చు, ఏ ఒక్క విషయాన్ని కావచ్చు, ప్రతి ఒక్కరికి మనకు గైడ్లైన్స్ ఇచ్చే ఒక గ్రేట్ మెంటర్షిప్ కంపల్సరీగా మనకు ఉండాలి। మన ఈ షేప్ షాప్లో మన గ్రేట్ మెంటర్స్ ఉన్నందువల్ల, వాళ్ళ గైడ్లైన్స్ వల్ల నడుచుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కోటి కోటి ధన్యవాదాలు గురించి। గురుజీ ఈ అవకాశం నాకు నడిపించే నాయకుల గురించి, జడి ప్రసాద్ గురించి కావచ్చు, డి శ్రీనివాస్ గురించి కావచ్చు, అదేవిధంగా సూర్యకాంత్ గురించి కావచ్చు, శ్రీశైలం మహా గురించి కావచ్చు, భవిష్య గురించి కావచ్చు, కృష్ణ మహాగురించి కావచ్చు, సోమశంకర మహా గురించి కావచ్చు, వీళ్ళందరూ నన్ను నడిపించే నాయకుల గురించి థ్యాంక్ యూ గురించి, కోటి కోటి ధన్యవాదాలు గురించి। గురుజీ మై సెల్ఫ్ గురుజీ, నా పేరు వచ్చి యాగవేందర్ రెడ్డి, ఎడ్యుకేషన్ వచ్చి 10th గురుజీ। అదేవిధంగా మాది వచ్చి గొడుగుచింత గురుజీ, పోతలపట్ట మండలం గొడుగుచింత, చిత్తూరు డిస్ట్రిక్ట్ గురుజీ, ఆంధ్రప్రదేశ్ గురుజీ। గురుజీ బిఫోర్ షేప్ షాప్ గురుజీ 1990లో 96 నా 10th అయిపోయింది గురుజీ। అప్పుడు ఊర్లో వీధి నాటకాలు ఆడుతుంటే కూడా గురుజీ, ఆ వీధి నాటకాల్లో కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు గురుజీ। అప్పుడు కూడా సూపర్ చేసి వదిలాం గురుజీ అది। నెక్స్ట్ గురించి 2002లో ఇది గురించి, నెక్స్ట్ కాలేజ్ చదివేటప్పుడు ఈ ఫ్రెండ్స్తో పాటు బిఫోర్ షేప్ షాప్ గురించి, నెక్స్ట్ గురించి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గురించి ఆర్మీకి వెళ్ళాం గురించి, ఆర్మీలో సర్వీస్ చేసుకొని వచ్చి రిటైర్ అయిపోయి కూడా అయిపోయినాం గురించి। నెక్స్ట్ గురించి ఆ రిటైర్ నుంచి వచ్చినాక ఏం చేయాలి ఉంటాను గురించి, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా గురించి ఒక మంచి అవకాశం దొరికింది డ్యూటీ చేసేదానికి గురించి। దాని తర్వాత చేస్తూ చేస్తూ ఉంటే ఒకరోజు ఒక జడి ప్రసాద్ సార్ తిరుపతిలో నేను ఎక్కడైతే డ్యూటీ చేస్తాను గురించి అక్కడ వచ్చి ప్లాన్ జరుగుతా ఉంది గురించి, నేను ఆ డ్యూటీ చూసానికి ఎవరు ఇంత సౌండ్ చేస్తున్నారు ఇక్కడ అనేసి చెకింగ్ చేయకపోతే వీళ్ళు ఆడ ప్లాన్ జరుగుతా ఉంది గురించి, ప్లాన్ జరుగుతూ ఉంటే మీరు కూడా వినండి సార్, కూర్చోండి సార్ అని చెప్పాడు గురించి, కానీ కూర్చొని వినేంత టైం వాళ్ళు లేదు, ఎందుకంటే మనం డ్యూటీ ఆడ నేను పోయినప్పుడు జస్ట్ గురించి 3 జనరేషన్ సెక్యూరిటీ అనేది నడుస్తుంది గురించి అక్కడ। ఆ 3 జనరేషన్ సెక్యూరిటీ అనేది దాని ముందు ఏం చెప్పినారు ప్లాన్ నాకు తెలీదు। 3 జనరేషన్ సెక్యూరిటీ అనేది చాలా బాగుంది, ఆ ఒక్క పాయింట్తో ప్లాన్ కూడా పూర్తిగా వినలేదు గురించి। నెక్స్ట్ ఆ 3 జనరేషన్ సెక్యూరిటీ గురించి విన్నాను, ఇంకొక రౌండ్ వేసుకొని వస్తాను చెప్పేసి వెళ్ళాను గురించి, వేసుకొని వస్తేనే స్టార్ట్ చేయడానికి గురించి షేప్ షాప్। ఒక ఆర్మీలో కూడా 3 జనరేషన్ సెక్యూరిటీ అనేది లేదు గురించి, ఓన్లీ నెక్స్ట్ నేను, నా తర్వాత మా వైఫ్, వాళ్ళకు కూడా అర్థం వస్తుంది ఆ తర్వాత గురించి। కానీ మన గ్రేట్ కంపెనీ దీంట్లో 3 జనరేషన్ సెక్యూరిటీ అంటే అంత ఆషామాషి కాదు గురించి, ఆ ఉద్దేశంతో మేము ముందు వెనక ఆలోచించుకుంటా దీంట్లో షేప్ షాప్లోకి వచ్చాను గురించి। ఇది చూడండి గురించి, షేప్ షాప్కి ముందు హోటల్స్ అంటాం, హోటల్స్కి పోవాల్సిన అవసరం లేదు గురించి। అప్పుడు షేప్ షాప్ మీ బ్లెస్సింగ్ ఇస్తూ మీ గ్రేట్ మెటర్ దీంట్లో నడుచుకుంటూ లాస్ట్ ఇయర్ గురించి చెన్నైలో కూడా నో హోటల్ గురించి, నో హోటల్ హోటల్ కూడా ఉందా లేదని కూడా తెలియదు గురించి, ఎందుకంటే అవకాశం రాలేదు పోయేదానికి, కానీ నో హోటల్ కూడా స్టే చేయాల్సి వచ్చింది గురించి చెన్నైలో బీబీఎస్ లాస్ట్ ఇయర్ గురించి। ఈ గురించి మా స్వీట్ ఫ్యామిలీ గురించి, మా మదర్ కావచ్చు, మా ఫాదర్ కావచ్చు గురించి, మా వైఫ్, ఇద్దరు ఆడపిల్లల గురించి, స్వీట్ స్వీట్ ఫ్యామిలీ గురించి గురించి జోన్ గురించి, హ్యాపీ ఫ్యామిలీ గురించి, మీ బ్లెస్సింగ్తో మీరు చెప్పినట్టు గురించి
రెడ్డి బాయ్ నువ్వు ఈ ఫోన్ అంతా కొద్ది రోజులు వాడి తీసే ఒక రోజు చిత్తూరు చెప్పారు గురించి మీరు ప్రమోషన్ వెళ్ళి కూర్చుంటే యాపిల్ ఫోన్ తీసుకోండి, లైఫ్ స్టైల్ మారిపోతుంది ఆటోమేటిక్, నీకు బిజినెస్ కూడా డబుల్ డబుల్ అయిపోతుంది. ఏ మాత్రం ఆలోచించకుండా మా టీవీ అసలు గురించి కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం మా గురించి వీళ్ళు ఇట్లా ఇట్లా తీసుకుంటే ఇట్లా ఇట్లా బాగుంటుంది గైడ్లైన్స్ ఇచ్చారు గురించి. ల్యాప్టాప్ ఫస్ట్ పోయింది గురించి, ల్యాప్టాప్ తీసుకుందామని. అక్కడికి వెళ్ళాక మళ్ళీ శ్రీనివాస్ గురించి ఏం చెప్పాలంటే, సార్ నీ ఫోన్కి మా ల్యాప్టాప్ కొద్దిగా ఏదైనా చేంజ్ మీట్ ఏదైనా చేసుకోవాలంటే కూడా నీకు కనెక్షన్ కాదు, నువ్వు ఫోన్ కూడా తీసుకుంటే నీకు ఎందుకు నేను ఉండాలని చెప్పాడు గురించి. రెండు ఒకేసారి అచీవ్ అయింది గురించి, అది మీ బ్లెస్సింగ్స్ గురించి. ఇది గురించి అదేవిధంగా కారు గురించి, కృష్ణ గురించి మీకు కోటి కోటి ధన్యవాదాల గురించి. ఎందుకంటే మెయిన్ మీ ప్రోద్బలంతోనే కారు తీసుకున్న గురించి. కారు కూడా డేట్ కూడా గురించి నాకు ఈ సంవత్సరం ఏప్రిల్ 26 గురించి, 2025 ఏప్రిల్ 26 మా చిన్న కూతురు బర్త్డే గురించి. ఆ రోజు తీసుకుందామంటే మెయిన్ ప్లాన్ ఉంది గురించి. లాస్ట్ సెప్టెంబర్లో బుక్ చేశాను గురించి. సరే అనేసి మళ్ళీ మీరు ఎప్పుడు తీసుకుంటున్న బాయ్ అని మీరు అడగనే ఉన్నారు గురించి. నేను డబ్బులు అడ్జస్ట్మెంట్ కాకుండా ఈ రోజు రేపు అని వాయిదా చేసుకొస్తాను గురించి. మీరు ఏం చేయాలంటే అక్టోబర్లో ఒకేసారి మన టీం, చిత్తూరు టీం అంతా కలిపి ఒకే రోజు కావేరీ దీంట్లో గురించి 10 కార్లు బుక్ చేశారు గురించి. ఆ రోజు మీరు వచ్చారు, ఏంది బాయ్ నువ్వు ఇంకా బుక్ చేసి ఇన్ని రోజులు ఇంకా తీసుకోలేదు నువ్వు చెప్పారు గురించి. సరే అనేసి అడ్వాన్స్ కానీ గురించి డ్రీమ్ క్యాలెండర్లో కూడా రాసుకున్నాను గురించి. 2025 ఏప్రిల్ 26 కారు డెలివరీ చేసుకుందామని. మీ బ్లెస్సింగ్ గురించి 6 మంత్ బిఫోర్గానే ముందుగానే వచ్చేసింది గురించి మీ బ్లెస్సింగ్తో కారు. ఆ రోజు గురించి కారు డెలివరీ చేసుకోవడానికి వెళ్ళాం గురించి. పూర్ణచంద్ర సార్ కూడా కోటి కోటి ధన్యవాదాలు గురించి. ఎందుకంటే ఆ రోజు డెలివరీ అయ్యేదానికి గురించి 2 కార్లు చిత్తూరు నుంచి వెళ్ళాం గురించి. జస్ట్ ఇంకొక 5 మినిట్స్ కూడా లేదు గురించి, అక్కడ చేరుకుంటాం. కొద్దిగా కారు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది గురించి. అయినా కానీ పూర్ణచంద్ర సార్ మా కోసం కనీసం 1.5 అవర్ పైన గురించి టైం వేస్ట్ చేసి మా కోసం ఉన్నందుకు పూర్ణచంద్ర సార్కి ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ అంటారు గురించి, ఐవర్ మన కోసం 2 గంటలు వెయిట్ చేశాడు అనేసి. ఇప్పుడు కూడా మనస్ఫూర్తి గురించి ఇంత పెద్ద ప్యానల్లో పూర్ణచంద్ర సార్కు కోటి కోటి ధన్యవాదాలు చెప్తాను గురించి. ఎందుకంటే అంత టైం కేటాయించి నాకు ఇచ్చినందుకు గురించి. హ్యాపీగా ఆ రోజు కార్ డెలివరీ అయిన గురించి. అదేవిధంగా రామచంద్ర సార్ గురించి, సార్ ప్లీజ్ సార్ ఏమనుకోదు సార్, నాకు ఒక 4-5 బుక్లు తెప్పించండి సార్, మీ తంతా నేను పని చూసుకుంటా అంటే కూడా, అరే రెడ్డి సార్ నీకు ఎందుకు టెన్షన్ పడకుండా నేను ఉంటాను మా ఏమన్నా అప్పకేం టెన్షన్ లేరు అనేసి ప్రతి ఒక్కటి ఫ్లవర్స్ డెకరేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు గురించి. కారు మాల్ కూడా గురించి ఇప్పుడు కూడా చెప్తుంటారు ఫోటో వచ్చినప్పుడు అంతా, ఈ మాల్ యాడ్ తీసారు నువ్వు అనేసి. అదంతా క్రెడిట్ గురించి రామచంద్ర సాబ్ గురించి. రామచంద్ర సాబ్ కూడా మనస్ఫూర్తికి ఇంటి పెద్ద ప్యానల్లో కోటి కోటి ధన్యవాదాలు చెప్తాను గురించి. జోన్ గురించి ఆ రోజు మా ఫ్యామిలీతో పాటు కార్ డెలివరీ అయింది గురించి. అంతా మీ బ్లెస్సింగ్ గురించి. జీవితంలో ఊహించలేదు గురించి, షాప్లోకి వస్తామని, కారు అచీవ్ చేస్తామనేసి. అంతా మీ బ్లెస్సింగ్. షాప్ గురించి, షాప్ లేదంటే ఈ రోజు అని వాయిదాలు వేసుకుంటూ వెళ్తాంటాం గురించి. జీవితంలో కూడా కారు తీసుకున్నాను కూడా డౌటే గురించి. మైండ్లో ఉండింది ఎప్పుడో తీసుకుందామని, కానీ షాపు మెయిన్ గురించి కృష్ణ గురించి ప్రోద్బలంతో ఎక్కువగా ఇచ్చేయడం వల్ల కారు తీసుకుని గురించి ఈరోజు ఫ్యామిలీ కూడా హ్యాపీగా తిరుగుతున్నాం గురించి. అంత మీ బ్లెస్సింగ్ గురించి. గురించి ఫస్ట్ చెక్ గురించి 15,000 రూపాయలు వచ్చింది కదా గురించి ఆ మంత్లోనే గురించి. ఎందుకంటే ఆ మంత్లోనే అది బూస్టింగ్ ఇన్కమ్ అనేది అప్పుడు వస్తా ఉంది గురించి. దాంతోపాటు ఒకేసారి ఫస్ట్ ఇన్కమ్ అనేది వచ్చింది గురించి. నెక్స్ట్ గురించి థర్డ్ ర్యాంక్ అచీవ్ అయినప్పుడు గురించి ఇది పేమెంట్ గురించి. చూడండి గురించి జీవితంలో ఫారిన్ ట్రిప్ అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ గురించి. అంతా మీ బ్లెస్సింగ్ గురించి. షాప్ పుణ్యం అనేది దీంతో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగిన గురించి. ఆర్మీలో ఉన్నప్పుడు లీవ్ ఎందుకు వేస్ట్ కావాలా, ఆ 2-3 రోజులు జమ చేస్తారు, 2-3 రోజులు డబ్బు మన ఫ్లైట్ రిజర్వేషన్ చేసుకుని వస్తే వెళ్ళిపోతే పోతుందిలే అనే దీంతో అట్ట నేను ఒక 3-4 సార్లు అది ఇండిగో ఫ్లైట్ తెప్పించి వేరే ఫ్లైట్ ఎక్కలేదు గురించి. ఆర్మీలో ఉన్నప్పుడు షాప్ పుణ్యం అని మీ బ్లెస్సింగ్తో టార్గెట్ కూడా లాస్ట్ ఇయర్ విన్ అయిన గురించి. హ్యాపీగా మీతో కూడా థాయిలాండ్ ట్రిప్ అయినాం. జీవితంలో మర్చిపోలేనిది ఇది గురించి థాయిలాండ్ ట్రిప్ అనేది. జోన్ గురించి నర్సిగిరి వాళ్ళ గురించి కూడా ఫోటో తీసుకుంటాను గురించి. తక్కన ఒక అవకాశం దొరికిన గురించి తీసుకున్నాను గురించి. అదేవిధంగా వికాస్ మా గురించి ఫోటో తీసుకోవాలని బెంగళూరులో ట్రై చేయడానికి గురించి. షేక్ హ్యాండ్ కూడా తీసుకోవాలని పోయిన గురించి. కానీ థాయిలాండ్కి వచ్చే గురించి ఫస్ట్ రోజు
హోటల్కి వచ్చినాము, మీరందరూ అక్కడ లంచ్ చేసాను కూర్చారు గురించి, ఫోటో తీసుకుని ఎంతెంతో ట్రై చేశాను గురించి. మన టీంలో ఉండే వాళ్ళు అందరికన్నా నాకన్నా ముందు ముందు వెళ్తా ఉంటే అవకాశం రాలా ఉండబోయింది గురించి. మిమ్మల్ని కూడా పక్కు చడదాం ఉండ గురించి, ప్లీజ్ గురించి ఒక్క ఫోటోని తీసుకొని గురించి అనేసి ఆ బీజీలు అడిగితే ఇంకా మళ్ళీ బాగుంటుందని సైలెంట్ అయిపోయిన గురించి. 2 రోజులు జరిగింది, 3 రోజులు జరిగింది, 4 రోజులు జరిగింది, 5 రోజులు జరిగింది గురించి. లాస్ట్ డే ఉంది గురించి. ఏంది థాయిలాండ్ ట్రిప్ అంతా ఎంజాయ్ చేసాం, కానీ వికాస్ గురించి ఒక్క ఫోటో తీసుకోలేకుండా పోయినా ఫీలింగ్తో ఉన్నాను గురించి. లాస్ట్ రోజు ఎక్కడో అక్కడ డిస్పాచ్ అయిపోయిన గురించి, డైమండ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లినారు గురించి. డైమండ్ ఫ్యాక్టరీ అంత అయిపోయినాక నెక్స్ట్ హోటల్ తీసుకున్నారు గురించి, భోజనానికి అనేసి. నా అదృష్టం గురించి భగవంతుడు వికాస్ గురించి ఆడికి మళ్ళీ రప్పించినాడేమో. ఆ హోటల్లో భోజనం చేసుకొని వికాస్ గురించి అది నిలుచుకున్నాడు గురించి. బా ఇది మంచి అవకాశం ఏమన్నా కానీ తీసుకోవాలంటే దీంతో వికాస్ గురించి రిక్వెస్ట్ చేసిన గురించి. టైగర్ తీసుకుని ఎన్ని ఫోటోలు కానీ ఫోటోలు తీసుకొని చెప్పారు గురించి. అంతా మీ బ్లెస్సింగ్తో లాస్ట్ రోజైనా నా మనసులో ఉండే మాట కోరిక అనేది తీరింది గురించి. థ్యాంక్ యూ గురించి. ట్రిప్ అనేది జీవితంలో మర్చిపోలేం గురించి. అటువంటి ఎంజాయ్ చేయడం గురించి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా 10 రోజులు ఉంది అంతే గురించి. మీతో పాటు మళ్ళీ 25వ తేదీ మళ్ళీ వెళ్ళిపోతాం గురించి. హ్యాపీగా మళ్ళీ ట్రిప్ ఎంజాయ్ చేసుకొని వస్తాం గురించి. అంతా మీ బ్లెస్సింగ్ గురించి. గురించి మీ బ్లెస్సింగ్తో 4th ర్యాంక్ కూడా అచీవ్ అయిపోయిన గురించి. మన విజయవాడలో కూడా ఈ ప్రమోషన్ తీసుకోవడం గురించి. అంతా మీ బ్లెస్సింగ్ గురించి. గురించి టీంలో అచీవ్మెంట్స్ గురించి. కారు 2 కార్లు గురించి, ఒకటి బుకింగ్ అయిన గురించి, ఒకటి డెలివరీ అయిన గురించి. స్కూటర్లు 3 స్కూటర్ల గురించి. ల్యాప్టాప్ గురించి 4 ల్యాప్టాప్ గురించి. 4 ల్యాప్టాప్ కూడా మీ బ్లెస్సింగ్. యాపిల్ ల్యాప్టాప్ గురించి, వేరే ల్యాప్టాప్ లేదు గురించి. ఆ రోజు మాట ఇచ్చిన గురించి. నా టీంలో ఏ ఒక్కరు ల్యాప్టాప్ అర్చీవ్ అవ్వాలంటే ఓన్లీ యాపిల్ ల్యాప్టాప్ గురించి, వేరే ల్యాప్టాప్ తీసుకొచ్చే అవసరం లేదు గురించి. అంతా మీ బ్లెస్సింగ్ గురించి. అదేవిధంగా మొబైల్స్ గురించి. ల్యాప్ మొబైల్ కూడా ఐఫోన్ గురించి. అదేవిధంగా ఫారిన్ ట్రిప్ గురించి మీ బ్లెస్సింగ్ గురించి. 6 మంది విన్ అయిన గురించి టార్గెట్. దాంట్లో 3 వచ్చి గోల్డ్ క్యాన్ గురించి, 3 వచ్చి థాయిలాండ్ గురించి. అంతా మీ బ్లెస్సింగ్ గురించి. మా లవ్లీ కోర్ క్లబ్ టీం గురించి. శ్రీమతి మేడం కావచ్చు, అదేవిధంగా అమలా మహేష్ కావచ్చు, అదేవిధంగా రవి గురించి, అదేవిధంగా మంజుల మేడం కావచ్చు, చిట్టమ్మ మేడం కావచ్చు, అదేవిధంగా అమ్ములు మేడం కావచ్చు, లతా మేడం కావచ్చు గురించి, అదేవిధంగా హేమలత మేడం కావచ్చు, బాబు సార్ కావచ్చు, అదేవిధంగా రవి సార్ కావచ్చు. వీళ్ళందరి సహారంతో గురించి ఇంత ముందుకు వెళ్తాను గురించి. వీళ్ళందరితో కూడా నేను ఇంకా ముందుకు వెళ్తాను గురించి. వీళ్ళకు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు నా సపోర్ట్ అనేది కూడా 100% గురించి. నా సపోర్ట్ గురించి కాదు గురించి, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీ గ్రేట్ మెంటర్స్ సాయంతో కూడా వీళ్ళ ముందు తీసుకెళ్తామని నా గ్యారంటీ గురించి. గురుజీ చూడండి గురుజీ, నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు గురుజీ. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుందంటారు గురుజీ. నిలబడి ఆలోచించడం అంటే నిల్చుకొని ఉండిపోతాం గురించి. టైం అయిపోతుంది, రోజులు గడిచిపోతాయి, ఏళ్ళు గడిచిపోతాయి గురించి. కానీ కొద్దిగా పని శ్రమిస్తే 100% భగవంతుడు కూడా సహకరిస్తారు గురించి. దారిలో అడ్డంకులు అనేది వస్తుంటాయి గురించి, కానీ ప్రయాణం అనేది ఆకూడదు గురించి. కానీ మనం ఆ అడ్డంకులతో మనం నడిచే పద్ధతి మార్చుకుంటే 100% మనం సక్సెస్ అనేది అనేది గ్యారంటీ గురించి. గురుజీ అప్లైన్ అయితే లైఫ్ లైన్ అంటారు గురుజీ. అప్లైన్ ఇంతవరకు గురించి నా లైఫ్లో గురించి, రే నువ్వు బాగుండాలి, మన బంధువులు కానీ, మన ఊర్లో కానీ, మన చుట్టుపక్కల వాతావరణంలో కానీ నువ్వు బాగుండాలి, మన తండ్రులు కోరుకుంటారు గురించి. నెక్స్ట్ గురించి గ్రేట్ మెంటర్స్ అప్లయన్స్ గురించి. ఈ షేప్ షాప్లో వేరే ఏ కంపెనీలో ఎట్లుంది మనకు తెలియదు గురించి. ఈ షేప్ షాప్లో ఏమంటే డౌన్ లైన్ ఎంత బాగా చూసుకుంటారంటే తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ వాళ్ళు 100% నా స్థాయికి చేరాలనేది మాత్రం అప్లైన్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు గురించి. వాళ్ళు అంత అవకాశం ఇచ్చి కోరుకున్నప్పుడు మన నా ప్రయత్నం కూడా గురించి ఇంత అవకాశం ఇవ్వడం దాన్ని సద్వినియోగం చేసుకుంటే 100% మీరు చెప్పటి గురించి గరీబ్పూర్ నుంచి 100% అమీర్పూర్ వరకు చేరుకునేది చేరుకునేది అన్నట్టు 100% గ్యారంటీ గురించి మీరు చెప్తారు గురించి. ఈ మధ్యలో మన గ్రేట్ మెంటర్ గురించి కూడా చెప్పాడు గురించి. వికాస్ మా గురించి కూడా అడవిలో ఒక స్టోరీ చెప్పాడు గురించి. అన్ని జంతువులు అగ్గి అగ్గి అంటుకునేటప్పుడు అన్ని పరిగెత్తూ ఉంటాయి అనేసి. సేమ్ అదే గురించి ఒక పాము కథ దీంట్లో కూడా. చనిపోయినప్పుడైనా చక్కగా అయిపోతుంది గురించి పాము.
ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి గురించి డైమండ్ ఏదానికి కూడా అప్లై అని చెప్తారంటే స్ట్రైట్కి ఎట్లా పో అని చెప్తారు గురించి. మన సొంత ఆలోచనలతో మనం వంకరలు టెంకరగా పాము ఎట్టయితే పోతుంది ఉంపులు 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 కట్టబోతాం గురించి. అది రేపు అనేది 10 సంవత్సరాలు పడిచి 20 సంవత్సరాలు పట్టచ్చు గురించి. మన గ్రేట్ మెంటర్స్ అప్లైన్ గైడ్ లైన్స్తో నడుచుకున్నాం అంటే 100% 6 నెలలు అనేది 3 నెలలు అనేది కంప్లీట్ చేసి చూపిస్తారు గురించి. ఇటు కూడా చూడండి గురించి దిశ గురించి ఫస్ట్ టైం గురించి 2022 నవంబర్లో గెస్ట్ లైన్లో నాకు అవకాశం దొరికింది గురించి. అప్పుడు నేను సింగిల్కి వెళ్ళాను గురించి. ఏంటబ్బా ఇప్పుడు సింగిల్గా పంపించేసినాడు ఏం చేయాలా ఎట్లా ఆర్మీ వాడు కదా మనకి ఆడని సెట్ అయిపోతుంది ఇబ్బంది లేదులే అన్న ఫీలింగ్ ఉంది గురించి. నెక్స్ట్ గురించి 2023లో కూడా గోడల 3లో అవకాశం దొరికింది గురించి. అప్పుడు కూడా 5 మంది పిల్లల గురించి. ఫస్ట్ టైం ఒకరు, నెక్స్ట్ 5 మంది గురించి. మీ బ్లెస్సింగ్ గురించి లాస్ట్ ఇయర్ బెంగళూరులో దిశ గురించి 50 మంది స్ట్రెంత్ ఇచ్చిన గురించి. 50 కాదు గురించి 52 ఒక్క మనిషి కూడా తగ్గలేదు గురించి. మీ బ్లెస్సింగ్తో ఆ దిశ టీం చూడండి గురించి 50+ వచ్చింది గురించి. దిశ అనేది గురించి దశని మార్చేసిన గురించి మన జీవితాన్ని. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఏం సార్ మీరు ఇట్లంతా పిచ్చుకుపోతున్నారు మాకు టైం లేదు అది అన్నారు గురించి. కానీ లాస్ట్లో జరిగిన గురించి వాళ్ళను మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి బాధపడతారు ఇప్పుడు కూడా ఫీల్ అవుతామని. వాళ్ళ మొక్కలు అంతా ఇంత ఆనందం కాదు గురించి. సార్ ఇట్లాంటి ఇది మన జీవితంలో ఎంతవరకు చూస్తున్నామో. థ్యాంక్ యూ సార్ మీకు చెప్పిన గురించి. ఆ రోజు కూడా నాకు చెప్పొద్దు థ్యాంక్ యూ. మన గ్రేట్ మెంటర్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పండి గురించి అని చెప్పిన గురించి. థ్యాంక్ యూ గురించి. మా టీం కూడా దిశలోకి వచ్చి ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్ ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నారు గురించి. హ్యాపీ అయింది గురించి. గురుజీ మై డ్రీమ్ బోర్డ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. 21 నవంబర్ 2025 గురించి బుల్లెట్ తీసుకోవాలి ముందు నుంచి కోరుకున్నది గురించి. శ్రీశాంత్ గురించి చెప్పాను గురించి. ఫస్ట్ బుల్లెట్ తీసుకుంటామని. అరే టైగర్ బుల్లెట్ గిల్లెట్ చూడతాం. ఫస్ట్ నువ్వు కార్ తీసుకో. బుల్లెట్ తీసుకుంటే ఒకటే వెళ్తాం. కార్ తీసుకుంటే వాహనానికి అంటే మీ ఫ్యామిలీతో పాటు మీ టీంతో పాటు హ్యాపీగా వెళ్ళొచ్చు అనేసి. అదేవిధంగా మీరు కూడా కార్ తీసుకుంటే బాగుంటుంది, కార్ తీసుకుంటే బాగుంటుంది గురించి. మీ బ్లెస్సింగ్తో కార్ వచ్చి చేసుకున్నాను గురించి బుల్లెట్ కన్నా ముందు గురించి. అదేవిధంగా గురించి నెక్స్ట్ గురించి 2027 గురించి ఏప్రిల్ 2027 గురించి డైమండ్ అనేది చేసి చూపిస్తాను గురించి. అంతా మీ బ్లెస్సింగ్ గురించి. అదేవిధంగా గురించి డ్రీమ్ హౌస్ గురించి 2029కి డ్రీమ్ హౌస్ కూడా ఫుల్ఫిల్ చేస్తా గురించి. అదేవిధంగా గురించి 24 ఫిబ్రవరి గురించి మా పెద్ద కూతురు బర్త్డే గురించి. 2035కు మీ బ్లెస్సింగ్తో మీ అడుగుజాడల్లో నడుచుకోవడం గురించి. ఫ్లైట్ కూడా ఇండివిజువల్ అనేది కూడా కొన్ని చూపిస్తా గురించి. ఇది గురించి ఫస్ట్ నా డ్రీమ్ ఇది గురించి. ల్యాప్టాప్ చూడండి గురించి 21/6/2024 గురించి నా డేట్ ఉంది గురించి. లాస్ట్ బీబీఎస్కు వికాస్ గురించి వస్తామని చెప్పారు గురించి. చెన్నైకి 1 మంత్ ముందే గురించి. మే 2027 మనకి బీబీఎస్ గురించి 25 ల్యాప్టాప్ కొనుక్కొని 27కు చెన్నైకి వచ్చాం గురించి. అది కూడా జస్ట్ 1 మంత్ ముందే అయిపోయింది గురించి. అది కూడా మీ బ్లెస్సింగ్ గురించి. అందుకే చెప్తారు గురించి డ్రీమ్ బోర్డు రాసుకోండి, డ్రీమ్ బోర్డు రాసుకోండి. ఆ డ్రీమ్ బోర్డు చూస్తూ 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 గురించి ఆ డేట్ కన్నా ముందే అయిపోతుంది గురించి. కార్ కూడా సేమ్ అదే గురించి 6 మంత్ ముందే అయిపోయింది గురించి. అంతా మీ బ్లెస్సింగ్ గురించి. గురించి చూడండి గురించి ఫీల్డ్ వర్క్ గురించి. ఫీల్డ్ వర్క్ ఎట్లంటే మా గురించి డి శ్రీనివాస్ గురించి కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం మా గురించి కావచ్చు, డిజి జడి ప్రసాద్ మా గురించి కావచ్చు. ఫీల్డ్ వర్క్ గురించి ఈ విధంగా సపోర్ట్తో చేసాం గురించి. ఇంకోటి గురించి మెయిన్ గురించి శ్రీనివాస్ గురించి మేతను కర్ణాటకలో బస్సులో పోతున్నాం గురించి. ఆ రోజు చెమటలు బట్టి సార్ చెమటలు బట్టి అట్లే లోపలంతా కూడా తడిసిపోయింది సార్. మనం ప్లాన్ చెప్పిన పోతే కూడా ఆడ స్మెల్ వస్తుందేమో వాళ్ళ ప్లాన్ కూడా వినరేమో వద్దు అని చెప్పిన గురించి. అందుకే టైగర్ కారు కొనుక్కు వేసుకొని పోతాం. కృష్ణ గురించి చెప్తాడు కదా నీకు పోం 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 అని ఆరని కొట్టుకుంటూ పోతాం అనేసి. అదేవిధంగా ఆరని కొట్టుకొని పోతాం. హ్యాపీగా వాళ్ళ ఇంటి ముందర దిగుతాం. స్టైల్గా పోయి ప్లాన్ చెప్తాం. 100% సక్సెస్ అవుతుంది. ఈ చెమటలు పట్టుకొని ఇది బాస్ ఇదేమిది ఆ రోజు అనిపించింది గురించి. మనం కొంటే 100% కారు కొనాలి. ఆ రోజు ఫిక్స్ అయిన గురించి. కారు మనకు 100% కావాలంటే కావాలన్న గురించి. గురించి ప్రమోట్ టూల్స్ గురించి. గురించి మీరు ఎప్పుడు చెప్తుంటారు గురించి ఆయుధాలు ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనది గురించి. గురించి మా టీంలో కూడా ప్రతి ఒక్కరు టూల్స్ అనేది 100% మేము ప్రమోట్ చేస్తున్నాం గురించి. శుభారంభం కావచ్చు, అదేవిధంగా ఫోల్డర్ కావచ్చు, ప్రగతి సూత్ర కావచ్చు, ప్రతి చోట గురించి ఎవరికైతే జాయిన్ అవుతారో 24 అవర్స్లో వాళ్ళకి ఎఫ్ఐఎం 24 అవర్స్లో కాకపోతే నెక్స్ట్ రోజు అయినా 48 అవర్స్లో అయినా 100% ఎఫ్ఐఎం చేపిస్తున్నాం గురించి.
టూల్స్ ప్రమోట్ చేస్తాను గురించి. ఈ టూల్స్ ప్రమోట్ చేసే దాని వల్ల గురించి ఈ రోజు నేను ఈ స్థాయికి వెళ్ళాను గురించి. ఎందుకంటే చెప్తాను గురించి, మీరు కూడా యుద్ధానికి వెళ్ళే ముందు ఏ ఒక ఆయుధం కూడా మనం లేకపోతే ఏమి చేయలేమనేది గురించి. ఈ షేప్ షాప్లో మనకు మెయిన్ టూల్స్ గురించి, ఆయుధాలు మనకు ఇవి ఉన్నాయంటే 100% మీ గైడ్లైన్స్తో 100% ముందుకు వెళ్తాం అనేది మెయిన్ గురించి. గురించి 100% యూజర్ గురించి. ఇంట్లో ఒక నెయిల్ పాలిష్తో పాటు మా పిల్లలు కూడా గురించి నీళ్ళు పాలిష్ ఫస్ట్ ఒకటి ఇచ్చాను గురించి. డాడీ ఇది చాలా బాగుంది, ఇంకా ఒకటి తెప్పించని చెప్పాను గురించి. అందుకని ఒకే కలర్ రెండు రెండు తెప్పించాను గురించి. ఫేస్ వాష్ కావచ్చు, అదేవిధంగా పప్పాయ సోప్ కావచ్చు, ప్రతి ఒక్కటి గురించి మా మేడం చెప్పిన గురించి ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకుని చాలా బాగుంది అనిపిస్తుంది అనేసి హ్యాండ్ బ్యాగ్ తీసిన తర్వాత నెక్స్ట్ గురించి వాళ్ళ కొలిస్తో కూడా గురించి కనీసం 6-7 బ్యాగులు తీసింది గురించి. చాలా బాగున్నాయి, ఇవి చాలా వెయిట్లెస్ బ్యాగ్, చాలా చాలా సూపర్గా ఉంది తీసి అనేసి 5-6 పైన నేను తీర్చాను గురించి మా మేడం వాళ్ళ కొలిసి కూడా. గురించి మా కమిట్మెంట్ గురించి ఈసారి గురించి సమ్మర్ లో గురించి మినిమం అంటే 5 మెంబర్స్ టార్గెట్ విన్ చేసి చూపిస్తాం గురించి. థ్యాంక్ యూ గురుజీ. గురుజీ మామూలుగా అంటాం గురుజీ, ఇన్నర్ మోటివేషన్ సింగల్ అనేసి. సార్ గురుజీ మనం చెప్తాం గురుజీ, బయట ఎన్ని ఎన్ని ఏమి మాట్లాడినా మనకు మనం మోటివేషన్ అనేది చాలా అవసరం గురుజీ. ఎందుకంటే షేప్ షాపులు ఇన్ని రోజులుగా ఇప్పుడు 2 ఇయర్స్గా జర్నీ చేస్తున్నాము. అక్కడ ఎవరు ఎంత చిక్కలు తీసుకుంటారు, ఎంతమంది సక్సెస్ అయినారు, ఎంతమంది కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు, కోట్లు పెట్టి కారు కొన్నారు అనేది ఎవరైతే చూసారో వాళ్ళు తెలుసు గురుజీ. బయట ఎన్నో చెప్తుంటారు గురుజీ, మనం దానికి చేంజ్ అయిపోయి మనకి మనకు మనం వేరే వాళ్ళు చెప్పింది మనం మోటివేషన్ కాకూడదు గురించి. మనం నాకు నేను ఇది అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ గురించి. డైలీ సెల్ఫ్ టాక్ గురించి. గురించి మీరు చెప్పారు గురించి, శ్రీశైలం మా గురించి కూడా చెప్పారు గురించి. నాకు సెల్ఫ్ టాక్ అనేది చాలా లైఫ్ చేంజ్ చేస్తుంది. టైగర్ నువ్వు రాయ చెప్పిన గురించి సెల్ఫ్ టాక్ కూడా ప్రతిరోజు రాస్తాను గురించి. సెల్ఫ్ టాక్ రాసేయడంలో కూడా చాలా చాలా లాభాలు జరిగినాయి గురించి. ఆల్వేస్ టీమ్ గురించి, ప్రమోట్ టూల్ గురించి. గురించి ఎప్పుడు గురించి టీంతో పాటు ప్రమోట్ చేసేదంటే ఒక వెన్యూలు కావచ్చు, దేనికైనా కావచ్చు గురించి టూల్స్ అని కూడా 100% మేము చేస్తాం గురించి. ప్లానింగ్ గురించి పర్సనల్గా గురించి సెల్ఫ్ ఇదనేది కూడా మనకు చాలా అవసరం గురించి. నాతో పాటు టూల్స్ ప్రమోట్ కూడా ప్రతి ఒక్కరికి చెప్తాం గురించి. మీరు కూడా ప్రతి ఒక్కరు టూల్స్ ప్రమోట్ చేస్తే బిజినెస్ ఇలా ఇలా జరుగుతుంది చూడండి అని దీంతో కూడా వాళ్ళకు ప్రతి ఒక్కరి గురించి. ఇంకోటి గురించి డైలీ 3 నుంచి 5 ప్లాన్ గురించి ఖచ్చితంగా దాన్ని మేము ఫాలో చేస్తాం గురించి, 100% చేసి చూపిస్తాం గురించి. వీక్లీ యాక్టివిటీస్ గురించి సండే వెన్యూ కావచ్చు, మంగళవారం తెలుగు ప్లాన్స్ కావచ్చు, ఎఫ్ఐఎం కావచ్చు, శుక్రవారం ఏ స్టెప్ ట్రైనింగ్ కావచ్చు, ఇవంతా కూడా 100% మేము యాక్టివిటీ అనేది జరిపిస్తాం గురించి. డ్రెస్ కోడ్ గురించి 100% డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేస్తున్నాం గురించి. అదేవిధంగా ఆల్వేస్ ఎప్పుడు ఏ ఒక్క పని ఉన్నా గురించి ఫస్ట్ ప్రియారిటీ గురించి సిస్టమ్ గురించి. 100% సిస్టమ్ 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 గురించి మీరు చెప్తుంటారు గురించి. సిస్టమ్తో ఫాలో అయితే 100% మనం ముందుకెళ్తాం అనేది అది వాస్తవం గురించి. ఎందుకంటే సిస్టమ్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చామంటే భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు, ముందుకెళ్తాం గురించి, గ్యారంటీ గురించి. థ్యాంక్ యూ గేట్ మెంటర్స్, థ్యాంక్ యూ సపోర్ట్ సిస్టమ్ గురించి, థ్యాంక్ యూ రాయల్ టైగర్ టీమ్ గురించి, థ్యాంక్ యూ షేప్ షాప్, థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్ యూ యూనివర్సల్, థ్యాంక్ యూ గో యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ గురించి. థ్యాంక్ యూ గురించి, కోటి కోటి ధన్యవాదాల గురించి. దీనికి ఏదైనా మిస్టేక్ ఏంటి కూడా క్షమాపణ కోరుతాం గురించి. థ్యాంక్ యూ గురించి, ఈ అవకాశం ఇచ్చేందుకు మీకు కోటి కోటి ధన్యవాదాల గురించి. ఈ ప్యానల్ ఉండే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వింటారని, ఏదైనా తప్పులు ఉంటే కూడా క్షమించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గురించి, కోటి కోటి ధన్యవాదాల గురించి. థ్యాంక్ యూ గురించి. ఈ స్క్రీన్ క్లోజ్ చేయండి. ఎస్ గురించి.